మరొక మాట మీతో మనం చేసుకోవాలని ఆశపడుతున్నాను, మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ మాట మీ అంతరాత్మలో దేవుని చేతి వ్రేలుతో వ్రాయబడిన రీతిగా ముద్రగా దాచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభు పరిశుద్ధుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు యేసయ్య మన నుంచి ఏమీ ఆశించటం లేదు. మన ఆశ తీర్చడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. మీ ఆశ ఏంటో చెప్పండి అంటాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తన మహిమలో చోటిచ్చిన వాడు, తన కుమారత్వంలో చోటిచ్చిన వాడు, మనలను తన తోడి వారసులుగా చేసుకున్నట్టుకు ఇష్టపడిన వాడు, తండ్రి దగ్గర గురుపార్శ్వము దగ్గర తానే కుమారుడి కూర్చున్నట్టుకు మాత్రమే కాకుండా మనలను కూడా ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు మార్గము సిద్ధపరిచి స్థలం ఇచ్చే మంచివాడు. ఆయన మీ నుంచి నా నుంచి ఆశించేది మన ప్రేమ మాత్రమే, మన ప్రేమ మాత్రమే. వెండి నడగడు, ఆయన బంగారం అడగడు, మేడమెత్తులు నడగడు, మన ఆస్తులను అడగడు, ఏం అడగడు. అడుగుతున్నట్టుగా ఉంటుంది కానీ అబ్రాహాము దగ్గర నుంచి చూసుకుంటే అవన్నీ నాకు ఇచ్చేసేయండి అన్నట్టుగా అర్థం చేసుకునే వారికి కొంచెం ఆందోళన కలిగిస్తుంది. కానీ ఆది నుంచి అంతం వరకు ప్రభు తపన, పరిశుద్ధాత్మని తపన, యేసు ప్రభు ప్రకటన, యేసు ప్రభు యొక్క గుండె చప్పుడు ఒకటే. మీ నుంచి నేను ఆశించేది మీ ప్రేమ మాత్రమే. యేసయ్య మన ప్రేమ కావాలి. ఎందుకు మన ప్రేమను ఆశిస్తున్నాడు? అది అత్యాశ అవుతుందా, అది స్వార్థం అవుతుందా అంటే కాదు. లేఖనం చెప్తా ఉంది, ఆయనే మొదటిగా మనలను ప్రేమించాడు, తన ప్రేమను ఇచ్చేశాడు, తన ప్రేమను బలిగా ఇచ్చేశాడు. ఎంత ప్రేమ, ఎలాంటి ప్రేమ, ప్రేమలో ఎత్తు లోతు మనకు తెలియాలి అంటే శిలువ వైపు చూస్తే చాలు, యేసయ్య వైపు చూస్తే చాలు, ఆ గాయాల వైపు చూస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూచిన ప్రభువుని ఎరుగని వాడైతే వింతగా చూస్తాడేమో, విడ్డూరంగా చూస్తాడేమో, వెకిలిగా చూస్తాడేమో, హాస్యంగా చూస్తాడేమో, అర్థం కాకుండా చూస్తాడేమో. కానీ దేవుని ప్రేమను రుచి చూచి సువార్త ద్వారా ప్రభు యొక్క త్యాగాన్ని గుండెల నిండా నింపుకున్నటువంటి విశ్వాసం మాత్రం కరిగిపోతాడు ఆ ప్రేమ చూసి. యేసయ్య కాళ్ళ మీద పడిపోతాడు ఆ ప్రేమ చూసి, పట్టుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవానికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, యవ్వనస్తుడు, ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక శిష్యుడిగా ఉండటకు ఇష్టపడుతూ, అన్ని ఆజ్ఞలలో కన్నా శ్రేష్టమైన ఆజ్ఞ ఏదయ్యా అని అడిగాడు. వెంటనే యేసు దానికి మరొక ప్రశ్న వేసినట్టు ఒక సువార్తలో చూస్తాం. ప్రశ్న వేయకుండానే సమాధానం చెప్పినట్టుగా కూడా మరొక సువార్తలో చూస్తాం. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము తన నామమును పరిశుద్ధపరచుకునే ఆ దేవుడైన మీ దేవుడైన మీ తండ్రి అయిన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, అంగీకారంతో ప్రేమించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదెంత భాగ్యం! ప్రేమించటం చాలా సులువు అని అనుకుంటాను. ఐ లవ్ యూ అని సులువుగా చెప్పేస్తాను. ప్రభువా నేను ప్రేమిస్తున్నాను ఒక పాట, పద్యం కూడా పాడేస్తూ ఉంటాను. ఆ ప్రేమ వెనుక గొప్ప త్యాగం ఉండాలి. ఆ ప్రేమ వెనుక ప్రభు పట్ల గొప్ప ఆత్రత ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా ఆశపడే మన అంతరాత్మ ఉండాలి. అది అందులో చూస్తున్న నిజమైన ప్రేమ. స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమించేవాడు పదే మాట చెప్తారట. ఆయన ప్రేమిస్తున్నాను అని పాడి ప్రకటించే ప్రతి పెదవుల వెనక గుండెల్లో నుంచి దేవుని ఆత్మ ఆ వ్యక్తితో ఈ మాటలు మాట్లాడతాడు. నువ్వు ఆయన ప్రేమించేవాడు అయితే ఆ మాట వినాలి, నువ్వు ప్రేమించేవాడు అయితే ఆ మాటను అంగీకరించాలి, నువ్వు ప్రేమించేవాడు అయితే ఆ మాటలను నీ జీవితానికి అన్వయించుకోవాలి, నువ్వు ప్రేమించేవాడు అయితే ఆ మాట ప్రకారం నడుచుకోవాలి. అది నిజమైన ప్రేమ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12 మంది శిష్యులను అపొస్తలులుగా ఎన్నుకున్నాడు యేసు. అప్పటికే చాలా మంది శిష్యులుగా వచ్చిస్తున్నారు, బోధ వింటున్నారు. అందులో 12 మందిని పేరు పెట్టి పిలిచి మీరు అపొస్తలులు అన్నాడు. అందులో పేతురుకు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఇచ్చాడు యేసయ్య.
ఆ పేతురు కూడా ప్రభు కోసం రోషంగా ఉండేవాడు, చాలా తొందరపాటు, చురుకు, ప్రతి జనానికి తానే ముందన్నట్టుగా మాట్లాడేవాడు. చివరికి నీ కోసం ప్రాణం పెడతానయ్యా అన్నాడు. నీ ఒంటి మీద ఎవరిని చేయాలైతే నా ఒంటి మీద చేసి నీ దగ్గరికి రావాలి. ఇంకో చెప్పాలంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని యేసు రాబో దినములలో తనకు ఎటువంటి మరణం సంభవించబోతుందో, ఎలాంటి మరణం సంభవించబోతుందో, ఆ మరణం ఎవరి ద్వారా సంభవించబోతుందో ముందుగానే ప్రవచించిన సందర్భంగా పేతురు అన్నమాట. వెంటనే యేసు చిరునవ్వుతో ఈ మాట అంటాడు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు కానీ కోడి కూయక ముందే 3 సార్లు నన్ను ఎరుగను అని చెప్తావు అన్నాడంటే. అన్నట్టుగానే పేతురు 3వ మారు ఆయనకి నాకు సంబంధం లేదని ఒట్టు పెట్టుకున్నంత దూరం పోయాడు. కోడి కూసింది, గుండెలు పగిలిపోయాయి, ఏడ్చుకుంటూ పోయాడు, బయటికి పోయాడు. ఆ తీర్పునిక చూడలేక యేసు వెనక్కి తిరిగి చూడగానే కళ్ళల్లో ఉన్న కనికరం, ఆ ప్రేమ, ఆప్యాయత ప్రవచనం ద్వారా తనే మాట్లాడబోతున్నాడు. ముందుగా చెప్పినా తాను ఎంత బలహీనుడైపోయాడు ప్రభు కోసం బ్రతికే ఆ సమయంలో. ఆ చూపులు తట్టుకోలేక, ప్రేమ తట్టుకోలేక, ఆప్యాయత తట్టుకోలేక పరిగెత్తుకుపోయాడు. పోయినా యేసు వదిలిపెట్టదు. యోహాను సువార్తలో చివరైతే చూసుకుంటా కదా, మరలా వాడు చేపలు పట్టుకోవటానికి వెళ్ళాడు. శిష్యులు కూడా నీతో పాటు మేము వస్తామన్నారు. చేపలేమి పడలేదు. ఒంటి మీద ఎవరో పై నుంచుని మీ దగ్గర భోజనానికి ఏదైనా ఉందా అన్నారు. ఏమీ లేదయ్యా, ఆ పనిలోనే ఉన్నామన్నారు. అయితే కుడివైపుకి వల వేయండి. ఎవరో అపరిచితులు ఒడ్డు మీద అంటుంటే ఎవరో చెప్పినట్టుగా వల వేశారు. వల నిండిపోయింది, పెద్ద చేపలు పడిపోయాయి. ఉలిక్కి పడ్డాడు పేతురు. ఇలాగే ప్రభు నన్ను ఆ రోజు పిలిచాడు, ఇలాగే నా చేత చేపలు పట్టించాడు. అమ్మో, మరెవరో కాదు ప్రభు. నీళ్లలోకి దూకేశాడు, ఈదుకుంటూ వచ్చేసాడు, ప్రభు పాదాల మీద పడిపోయాడు. స్తోత్రం కలుగునుగా. అప్పుడు యేసు ప్రభు అడిగిన ప్రశ్నలు. ఎందుకు ఈ మాటలను చెప్పానంటే మీకు తెలియక కాదు. అప్పుడు యేసు, ఎందుకు నన్ను ఎరుగనని అలా చెప్పావు, పెట్టేసుకున్నావు, ఇంత పని చేస్తావా, రూపాంతర పనులు నీకు చూపించలేదా, క్రీస్తు బండ మీద, నీ బండ మీద ఇలాగున్న సంఘాన్ని కడతానన్నాను, పరలోకపు తాళాలు పాతాళపు చాపలు నీకు ఇస్తానన్నాను, ఏమంటే అనుకోండి, ఇవన్నీ నీకు చెప్తే ఇంత చేసిన ఇదా నువ్వు చేసిన పని అంటూ, నీలాంటి పిరుకోళ్ళ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు, నీలాంటి పిరుకోళ్ళు నా శిలువ మొయ్యలేరు, నీలాంటి పిరుకోళ్ళు నా శిష్యులుగా ఉండటానికి అవకాశం లేదు, ఇక నీతో నాతో ఏమీ సంబంధం లేదు అని చెప్పటానికి రాలేదు. దగ్గర తీసుకున్నాడు, దగ్గరికి వెళ్ళాడు, కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. ఏం అడగలేదు, ఏ నిందలు వేయలేదు, ఏ నిష్ఠూరాలు మోపలేదు, ఏ పంచాయతీ పెట్టలేదు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. స్తోత్రం కలుగునుగా. అమ్మారు పిలిచాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా. ఆ మాటలు 3 మాటలు చెప్పడానికి ప్రభు మన దగ్గర నుంచి కోరేది ఇదే సంఘమా. నీ నుంచి నా నుంచి కోరేది అదే సంఘమా. మన ప్రేమను ఆయన కోరుతున్నాడు, ప్రేమతో కూడిన మన ఆరాధనను ఆయన కోరుతున్నాడు, ప్రేమతో కూడిన ఒక శ్రేష్టమైన భక్తి జీవితాన్ని ఆయన ముందు మనం ఉంచుతుంటే దానిని ఆస్వాదించాలని కోరుతున్నాడు, దాన్ని ఆఘ్రాణించాలని కోరుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ చివరి దినాల్లో ప్రేమలు చల్లారిపోయే చివరి దినాల్లో, అపవాది కార్యాలు పెరిగిపోయే చివరి దినాల్లో, లోకములకు అంతము సమీపించినట్టుగా ప్రభు చెప్పిన అంత్యకాలపు సూచనలన్నీ జరిగిపోయినటువంటి చివరి దినాల్లో, నేడు రేపు యేసు రాకడ అన్నట్టుగా సంఘం మరణగా యేసు త్వరగారా ప్రభా అని కేకలు వేస్తూ సృష్టి అంతా కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుండగా, మనం ఈ అంచె దినాల్లో ఆయన మాట వింటూ, ఆయన మాట ద్వారా మన జీవితాలను కట్టుకుంటూ, ఆయన మాట ప్రకారం ఆయన అడుగులు వేసి ఆయన ప్రియమైన పిల్లలుగా ఉంటూ ఆయన మీద ఇంకా ఇంకా ప్రేమ పెంచుకోవాలి. లోకం మీద, లోకములో ఉన్న వాటి మీద మనము ప్రేమను చంపేసుకోవాలి. లోకాశల మీద, శరీరాశల మీద మనం ప్రేమలను చంపేసుకోవాలి. ఎందుకంటే లోకం మీద ప్రేమ పెంచుకునే కొద్ది దేవుని కూడా అదే స్థాయిలో ప్రేమించలేము. సీసా బల్లంట చూసారా, ఇలా లోకాన్ని ప్రేమిస్తే ఇక డౌన్ అవ్వాల్సిందే, నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఇది డౌన్ అవ్వాల్సిందే. ఇద్దరు యజమానులను తృప్తిపరచలేము. స్తోత్ర కలుగునుగా. కనుక నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం, వీటితో మనం రోజు పోరాడుతూనే ఉన్నాం. ఈ శరీరంలో ఉన్నంతసేపు ఈ పోరాటం తప్పదు మనకి. పాపంతో కూడా రక్తం కాలంత మట్టుగా మనం పోరాడటం లేదన్నట్టుగా ఎబ్రియులకు రాసిన పత్రికలో
పౌలు ఆ సంఘానికి చెప్తూ ఈ రోజు సంఘాన్ని కూడా హెచ్చరిక చేస్తారు. మీ పోరాటం లోక సంబంధమైన వాటి కొరకు ఉంది, కానీ పాపేచ్ఛలతో పాప బోధముల వెనకాల పరిగెత్తేలాగున ఆకర్షించేసి అపవాది తంత్రములో సులువుగా పడిపోయేలాగున అపవాది మిమ్మల్ని శోధనలు గురి చేస్తుండగా ఆ వైపు చూస్తూ ఆకర్షించబడుతూ అటువైపు నడవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా. మీరు పోరాడాలి, రక్తము కారణంత మట్టుగా పాపంతో పోరాడాలి. స్తోత్రం కలుగును గాక. మనలో పాపం లేకపోయినా, లేదా పాపమునకు శిక్ష మనకి లేకపోయినా, పాపపు బలము మన మీద ఉండకుండా యేసు రక్తమే మన చుట్టూ కంచెగా వేయబడినా ఇంకా మనము పాప శరీరాకారంలో బ్రతుకుతున్నాం. మన ఆత్మ శుద్ధి చేయబడింది, మన ఆత్మ పవిత్రపరచబడింది, మన ఆత్మ మంచు కన్నా తెల్లగా యేసే రక్తం చేత చేయబడింది. తండ్రి మనం చూసినప్పుడు యేసయ్యలాగే అంతరంగ పురుషుడు కనిపిస్తున్నాడు తండ్రికి. కానీ ఇంకా మనము పాప శరీరాకారంలో ఉన్నాం. ఆత్మ అవునన్న దానికి శరీరం కాదు అంటారు, శరీరం అవునన్న దానికి ఆత్మ కాదు అంటారు. ఈ పోరాటం మన భూమి మీద బ్రతికే కాలమంతా కొనసాగుతుంది. ఈ పోరాటంలో దేవుడు కోరుతున్నాడు మనము జయం సాధించాలి, మనము గెలవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మనము గెలవాలంటే లోక జ్ఞానంతో కుదరదు, కుల జ్ఞానంతో కుదరదు, ధనంతో కుదరదు, మంది మార్పులతో కుదరదు, లోక సంబంధమైన ఆయుధ ఖడ్గాలతో అసలే కుదరదు. ఈ శరీర క్రియలను జయించాలంటే, అపవాది తంత్రములను కాల్చివేయాలంటే, ప్రభు వైపు నిరీక్షణ కలిగి ప్రభు మార్గంలో ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, ప్రభు రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అనే తాత్పర్యం యొక్క సూచన మనలో జరుగుతూ ఉండాలంటే, అపవాదిని ఎదిరించాలంటే మనకు దైవ శక్తి కావాలి, మనకు దేవుని ఆత్మశక్తి కావాలి. ఎవరికి ఇస్తాడైనా? అందరికి ఇస్తాడు. స్త్రీలకు ఇస్తాడు, పురుషులకు ఇస్తాడు, పని వాళ్ళకి ఇస్తాడు, పనికత్తులకు ఇస్తాడు, పిల్లలకి ఇస్తాడు, వృద్ధులకు ఇస్తాడు, వయోవృద్ధులకు ఇస్తాడు. అందరికీ తన ఆత్మశక్తిని ఇస్తాడు. ఎందుకంటే తన ఆత్మ చేత అందరూ నడిపించబడాలి. స్తోత్ర కలుగును గాక. ఆత్మ లేని వారు నా వారు కాదు అన్నమాట చాలా మంది దైవం చాలా భౌష్యంగా చెప్తారు ప్రసంగాలు. ఆత్మను పొందాలని ఆశను మీరు ఆపేసుకోకండి. అడుగుతున్నాను, నేను ఇవ్వటలేదు, అడగటం మానేశాను అంటూ కొంతమంది పెంతెకోస్తు అనుభవం కొరకు ఆశపడేవారు, పెంతెకోస్తు అనుభవం విశ్వాసులు కూడా కొంతకాలం అడిగి 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 అలసిపోయినట్టుగా ఆగిపోయామండి, ఇచ్చేవాడు ఎప్పుడైనా ఇస్తాడే, ఎన్ని అడిగినా ఏది జరిగినా ఆయన చిత్తమండి అంటుంటూ ఆగిపోతారు. లేదు లేదు, ప్రభు వాగ్దానం చేశాడు, అడుగు ప్రతి వాడికి నా ఆత్మనిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది అందం కోసం కాదు, అది ఘనత కోసం కాదు, అది లోకంలో సన్మానములు అందుకోవడం కోసం అసలే కాదు. ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం జయించుట కొరకు పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి, అభిషేకం మనందరికి అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. సో మీతో ప్రారంభంలో చెప్పినట్టుగా అభిషేకం గురించి కొన్ని మాటలు, కొన్ని ఆలోచనలు మీ ముందు ప్రజెంట్ చేయాలని కొంచెం ఆశపడుతున్నాను. ప్రసంగం అంటారా ఏమో, బోధ అంటారా ఏమో, ఉపదేశం అంటారా, టీచింగ్ అంటారా ఏమో, కానీ చక్కచక్క ప్రశ్నలు వేస్తూ ప్రశ్నలకు సమాధానం పాయింట్స్ గా నేను మీకు చెబుతూ పరిశుద్ధాత్మ సహాయంతో ఈ సమయాన్ని ముగింపులో దేవునికి మళ్ళా చెప్పాలనుకుంటున్నాను. ప్రసంగానికి ముందు దేవుని సన్నిధి ఆత్మ కొమ్మరింపు మనం అనుభవించాం. మీరు ఎంతమంది అనుభవించారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రమే దేవుని అగ్ని అభిషేకాన్ని అనుభవించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొనసాగించేవాడైన ముగింపులో కూడా నేను నమ్ముతున్నాను, అందరినీ కూడా తన బలమైన ఆత్మశక్తితో ఈ రోజు ప్రత్యేకంగా నింపబోతున్నాడని. మనలో ఉండవలసిన క్వాలిఫికేషన్ మనం ఆయన పిల్లలమై ఉండాలి, ఆయన రక్తం చేత కడిగిన వారమై ఉండాలి. మనలో ఉండాల్సినటువంటి మరొక చిన్ని క్వాలిఫికేషన్ షరతు ఏంటంటే ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉండాలి. నీ ఆత్మతో నింపు దేవా, దప్పిక కలిగి ఉన్నాను. ఆత్మతో నింపు దేవా, దప్పిక కలిగి ఉన్నాను. ఈ చివరి దినాల్లో మీకు తెలియదని కాదు, కానీ చాలా సంఘాల్లో చాలా చోట్ల లోకంలో ఉన్నవి అడిగితే ఇస్తాడు, లోకంలో ఉన్నవి అడగండి ఎంత కావాలంటే అంత ఇస్తాడంటూ లోకంలో ఉన్నవి పొందుకోవడానికి ఎలా అడగాలో ఏం చేయాలో నేర్పే సంఘాల సంఖ్య పెరిగిపోతా ఉంది. బోధకుల సంఖ్య పెరిగిపోతా ఉంది. లోక సంబంధమైన నిధులు, ధన ఘనతల కోసమే అడిగే రీతిలో ఇక దేవుడి ఇదిగో సిద్ధంగా ఉన్నాడు, కుమ్మరిస్తున్నాడు. తప్పు కాదు అది, కానీ ప్రభు చెప్పారు, ఇవి కాదు మీరు మొదట అడగాల్సినవి, ఇవి కాదు మీరు మొదట అడగాల్సినవి. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు అడగాలి, నా సహవాసాన్ని, నా నడిపింపుని అడగండి, నా స్నేహాన్ని,
నా సన్నిధిని అడగండి. ఈ పాపిష్టి లోకంలో నా తోడు లేకపోతే మీరు బ్రతకలిగిన స్తోత్రం కలుగునుగా. అందుకే ముందే ప్రభు చెప్పారు కదా, మిమ్మల్ని విడువను ఎడబాయను, సదాకాలం నేను మీతో ఉంటాను. ధన నిధులు కలిగినటువంటి సకలాశీర్వాదములకు కారణభూతుడు, శ్రీమంతుడు, సకలైశ్వర్యం ఇచ్చుటకు యోగ్యుడు, అన్నీ కలిగిన వాడు. ఆయన తోడు కోరుకుంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా మనకు సొంతం అవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సరే, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దాము. నేను చదివినా పర్వాలేదు, నాకన్నా వేగంగా ఎవరైనా వచనాలు తీస్తే మీరు చదివినా పర్వాలేదు. చదవటానికి పోటీ పడదాం, కానీ ఒకరు ప్రారంభిస్తే 2 వాళ్ళు తగ్గిపోవాలి. ఒకరు ప్రారంభిస్తే 2 వాళ్ళు తగ్గిపోవాలి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు యెషయా గ్రంథంలో యేసయ్యకు దొరికెను. యేసయ్య చదివెను. యేసయ్య తన గురించి తానే ప్రవచనాన్ని చూపించెను. స్తోత్రం కలుగును. 2 మాటలు. ఆయన నన్ను అభిషేకించారు తండ్రి. ఆ తర్వాత అభిషేకించి చివరిలో ఆయన నన్ను పంపి ఉన్నాడు, ఏదో చేయటానికి, ఏదో చెప్పటానికి, తన ద్వారా తండ్రి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి. అభిషేకము, తర్వాత పంపబడుట. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనాయింటింగ్? అది లోక సంబంధంగా చూస్తే, భాషాపరంగా చూస్తే పూయుట, రాయుట, పూయుట, రాయుట లేదా రుద్దుట అని అర్థం. అనాయింటింగ్ అంటే పోయుట, పూయుట, రాయుట లేదా రుద్దుట. వారు నూనె రాసి రోగులను ప్రార్థన చేసి స్వస్థపరచుచుండరని శిష్యుల గురించి యేసయ్య సువార్త ప్రకటిస్తూ, సువార్త ప్రకటించే తీరును వాళ్ళకు బోధిస్తూ, మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్త ప్రకటించడని చెప్పినప్పుడు యేసయ్య భూమి మీద ఉండగానే వారు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేసి రోగులను స్వస్థపరచుచుండరని లేఖనాల్లో ఉంది. కనుక నూనె రాయుట, రుద్దుట, పోయుట అని అర్థం. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనము అనాయింటింగ్ చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన రీతిలో ఈ అభిషేకం అంటే ఏంటి, ఈ పూయటం అంటే ఏంటి, ఈ పోయటం అంటే ఏంటి, ఈ ముద్రించడం అంటే ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఇది ఆత్మ సంబంధమైన నూనె, ఆత్మ సంబంధమైన ముద్ర, ఆత్మ సంబంధమైన కుమ్మరింపు, ఆత్మ సంబంధమైన నింపబడుట. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది స్వస్థత కోసం కావచ్చు, లేదా మరొక కార్యాల కొరకు కావచ్చేమో, కానీ ఈ ఆత్మ సంబంధమైన ముద్ర, ఈ ఆత్మ నూనె లాంటి ఈ అభిషేకం దేని కొరకు అంటే ప్రత్యేకించబడుట, బీయింగ్ సెపరేటెడ్. ఎవరి కోసమో, ఏదో పనిచేయటం కోసమో, వేరే దాని నుంచి విడదీసి ప్రత్యేకంగా నిలబెట్టేయటం. నువ్వు మరలా అక్కడ వెళ్ళటానికి వీలు లేదు, నువ్వు నా సొత్తు, నువ్వు నా స్వాస్యము, నువ్వు నా ఆస్తి అన్నట్టు. బీయింగ్ సెపరేటెడ్, ప్రత్యేకించబడుట. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అభిషేకం అనేటటువంటి ఈ పదం యొక్క వివరాలు మీకు వివరించి చెప్పడం కాదు, కానీ అర్థం చేసుకోండి. కానీ ఈ దేవుని మాటలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి, దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది, దేవుని యొక్క ఆత్మ కూడా నిర్లక్ష్యం చేయబడుతున్నాడు. దేవుని ఆత్మ కార్యాలు దైవాత్మ కార్యాలు అని చెప్పే అన్యులు కాదు, కానీ ప్రభువుని ఎరిగిన వారే అది ఆత్మ కాదు అంటూ విపరీతంగా మాట్లాడే చివరిదినాడు. ఎందుకంటే లేఖనాలను మనం సరిగా అర్థం చేసుకోకపోతే, దైవ జ్ఞానంతో అర్థం చేసుకోకపోతే, ఆత్మజ్ఞానంతో అర్థం చేసుకోకపోతే, ఆత్మజ్ఞానం భూమి మీద కాలేజీల్లో దొరకదు మనకి, కళాశాలలో దొరకదు మనకి, భూమి మీద ఎక్కడ దొరకదు, బజార్లో అసలే దొరకదు. అది పైనుంచి వచ్చే జ్ఞానం, అది ఆత్మ దయచేసే జ్ఞానం, అది పరమాత్ముడు దయచేసే జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైతే దైవాత్మ జ్ఞానం కాదో ఇక ఒకటే మిగిలింది, దెయ్యపు జ్ఞానం.
అయితే వెలుగు లేకపోతే చీకటి, అయితే జీవం లేకపోతే మరణం. స్తోత్రం కలుగును గాక. అయితే పరిశుద్ధత లేకపోతే అపవిత్రత అన్నట్టుగా, అయితే దేవుని జ్ఞానం ఆత్మ సంబంధంగా, అలాగే దెయ్యపు జ్ఞానం ఆత్మ సంబంధంగా, దేవుని ఆత్మ దురాత్మ అన్నట్టుగా మనం కేర్ఫుల్ గా జాగ్రత్తగా వాక్యాన్ని దేవుని అభిషేకంతో సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు పెట్టినటువంటి దాసుడు దేవుని యొక్క ఆత్మజ్ఞానంతో ప్రకటిస్తుండగా శ్రద్ధగా వాక్యాన్ని సంఘం వినాలి. దేవుడిచ్చే ఆ జ్ఞానంతోనే వినాలి. ఒక్కొక్కరు త్వరగా అర్థం చేసుకుంటారు. కొంతమంది 10 సార్లు చెప్తే గానీ అర్థం కాదు. 10 సార్లు చెప్తే గానీ అర్థం కానోళ్ళు మీరు నాకు వద్దని దేవుడు అనడం. త్వరగా అర్థం చేసుకునే వారిని ఒక్కసారి చెప్పూరుకుంటాడు కానీ 10 సార్లు చెప్తే గానీ అర్థం కాని వారికి యేసయ్య 10 సార్లు కాదు, అవసరమైతే 11వ కూడా చెప్తాడు. ఆయనకి అంత ఓపికో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం బాగుండాలని ఆశ, మనం ఫలించాలని ఆశ, మనం ఆయనతో ఉండాలని ఆశ, ఇంకా చెప్పాలంటే ఆయన పోలిక మనలోకి రావాలని ఆశ, మనం ఆయనలాగా తయారైపోవాలని ఆశ. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఈ అభిషేకం అనే మాట, ఈ అభిషేకము చాలా సందర్భాల్లో మిస్యూజ్ అవుతా ఉంది. చాలా సందర్భాల్లో అబ్యూజ్, విపరీతంగా దాన్ని వాడుతున్నారు. చాలా సందర్భాల్లో ఆకర్షణ కోసం అంటారు, నిజంగా అభిషేకం కోసం అంటారు, కానీ తైలాభిషేకం 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 అంటారు, నూనె నూనె అంటారు. విమర్శ కాదు, అసలు తైలం ఎందుకు, అసలు అభిషేకం అంటే ఏంటి, ఎవరు అభిషేకిస్తారు, ఎవరిని అభిషేకిస్తారు, ఎందుకు అభిషేకిస్తారు అని అవగాహన లేకుండా రండి పొందండి రండి పొందండి రండి పొందండి అని ఆత్మచేతనింపబడటం. అందరికీ కూడా దేవుడిచ్చిన అనుగ్రహం. మంచి దినాలలో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని యోబేలు ద్వారా ఎప్పుడో దేవుడు వాగ్దానం చేశారు. కానీ తైలాభిషేకం హడావులు ఏంటండి, ఈ నూనెకి మురింపులు ఏంటండి అంటే మనం ఆలోచన చేయాలి. అభిషేకం అంటే ఆ మాట పలికేవాడికి తెలియాలి. రండి అభిషేకం పొందండి అని అంటున్నాడంటే దాని వెనకాల దేవుని యొక్క తీవ్రమైన ఆ ప్రణాళిక ఎరిగిన వాడికి ఉండాలి. అదేదో తైలాభిషేకం పరుగు పరుగున పెడదాం, ఏదో పొందుకుందాం అంటూ వెళ్ళేవాడికి కూడా అసలు అభిషేకములు ఉన్నటువంటి ఆత్మీయత, అభిషేకములు ఉండేటటువంటి ఆ ప్రాముఖ్యత, అభిషేకం యొక్క విలువెనుకున్నటువంటి దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి ప్రణాళిక అర్థం చేసుకోకపోతే తూర్చన్నట్టుగానే చూస్తాం. దాన్ని మనం పొందుకున్నాము, ఈ వారం కూడా పొందుకుందాం, మనం వెళ్ళాము, ఈ వారం కూడా అన్నట్టుగా ఉంటాం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం అభిషేకం గురించి అపనింపుదలని కాదు, కానీ దేవుడు అభిషేకించుకుంటాడు, దేవుడు ప్రత్యేకించుకుంటాడు, దేవుడు ఎన్నుకుంటాడు అనే మాటకు అభిషేకం అని పేరు పెట్టాడు. అటు దావీదును అభిషేకించిన సమయం చూసినా, మోషే ద్వారా అహరోను కుమారులను అహరోలను అభిషేకించి యాజకులుగా దేవుని యొక్క మాటలు చూసినా, ఈ ప్రత్యేకమైన ప్రణాళిక దేవుని దగ్గర నుంచి వచ్చింది. ప్రత్యేకమైనటువంటి మాట దేవుని దగ్గర నుంచి వచ్చింది. అది దేవుని మహిమ కోసం, దేవుని ఘనత కోసం, దేవుని ప్రజల మధ్యన దేవుడు ఉండటకు నివసించడానికి ఇష్టపడుతుండగా ఆ నివాస యోగ్యమైన వాతావరణం కల్పించేటటువంటి ఒక వ్యక్తి, యాజకుడు, బలి నర్పించేవాడు కావాలి. దాని కొరకు అభిషేకం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అభిషేకం అంటే ఏంటో అర్థం చేసుకున్నాము. అర్థం చేసుకోకపోతే దాన్ని దూబరా చేసేస్తాం, మిస్యూజ్ చేసేస్తాం, వృధా చేసేస్తాం, లేదా భయంకరంగా దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాం. దాని వెనకాల ఉన్నటువంటి పవిత్రత, దేవుని హృదయ తీవ్రత మనం తెలియకపోతే అభిషేకాన్ని కూడా ఆటపాటగానే మనము కాలితో తన్నినంత ప్రయత్నం చేస్తాం, నిర్లక్ష్యం చేసినంత ప్రయత్నం చేస్తాం. అవునా? నిజంగానా? ఈ అభిషేక విషయంలోనే ఏంటండి, రక్షణ విషయంలోనే సంఘంలో చాలా మంది విశ్వాసులు చాలా మంది చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అందుకే ఎప్పుడు రాసిన పత్రికలు పౌలు తన పరిశుద్ధాత్మలు ఆ దినాల్లో ఈ దినాల్లో ప్రభు రాకడ పర్యంతం సంఘం ఎత్తబడే పర్యంతం కూడా ఆ మాట చెబుతూనే ఉంటాడు, బోధిస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాము? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రక్షణ కూడా గొప్పది. గొప్ప దేవుని సన్నిధి నుంచి గొప్ప మనసుతో, గొప్ప త్యాగంతో పాపికి అనుగ్రహించిన రక్షణ. అది గొప్పది కాకపోతే ఇంకేంటి చెప్పండి, పవిత్రమైనది కాకపోతే ఇంకేంటి చెప్పండి, విలువైనది కాకపోతే ఇంకేంటి చెప్పండి. అలాగనే రక్షణ ఇచ్చుట కొరకు దేవుడు చేసిన బలియాగమైన కొన్న గొప్ప ప్రణాళిక ఎంతో. అలాగే దేవుడు తన పని నిమిత్తం తనతో పాటు కలిసి పనిచేసే వారిని ఏర్పాటు చేసుకునే నిమిత్తం తన ప్రత్యేకమైన ఆత్మనింపుదలే కాకుండా ఒక ప్రకటన, ఒక ప్రవచన, ఒక దర్శనం, ఒక గురి, ఒక బలం పెట్టి నీవు నేను కలిసి పనిచేద్దాం, ఈ రక్షణ కార్యం, రక్షణ రాజ్యం, దేవుని రాజ్యాన్ని కట్టుకుపోదామంటూ అభిషేకం ఇచ్చి ఆహ్వానించటం కూడా ఆ ప్రత్యేకమైన ఉద్దేశం
అభిషేకం పొందిన వారికి తెలియాలి. స్తోత్రం కలుగును గాక. గొప్ప రక్షణ పేరు ఎలాగైతే అక్కడ పెట్టాడో గొప్ప అభిషేకం. స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చే గొప్ప ఆత్మ, నిత్య జీవం అనే వరం గొప్పది, పాప క్షమాపణ గొప్పది, మహిమలో చోటు గొప్పది, ఆయన చేత కొడుకాలు పిలిపించుకోవటం గొప్పది, పరమ తండ్రిని పరిశుద్ధుడను తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యం. ఇంత గొప్ప భాగ్యాన్ని లోక సంబంధమైన వాటి కొరకు కాలదన్నేసేటటువంటి అపహాస్యపు అవిశ్వాసపు విశ్వాసుల యొక్క తీరు చూస్తే దేవునికి బాధేస్తుంది, దేవుని దుఃఖం వస్తుంది. విడిచిపెట్టేస్తాడా? నెట్టివేస్తాడా? ఏం చేసేస్తాడు? ఏమి చేయడు. దీనికి శాంతుడు. మరలా మనం మారు మనసు పొందే వరకు కూడా మారు మనసు పొందయ్యా అని అడుగుతూనే ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని మారు మనసులు ఉంటాయి? బాప్తిస్మం ఒక్కటే కావచ్చు, ఆత్మ ఒక్కటే కావచ్చు, దేవుడు ఒక్కడే కావచ్చు. మారు మనసు ఒక్కటి కాదు. మారు మనసు రక్షణ నడిపించుటకు అవసరమైన, ఎందుకంటే పేతురు చెప్తాడు కదా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరముగా తండ్రి ఇస్తాడు, మీరు పొందుకుంటారంటారు. సో రక్షణ పొందుటకు ముందు మారు మనసు అనుభవం ఖచ్చితంగా విశ్వాసాలకు ఉండాలి. కనుక మారు మనసు పొందే కదా దేవునికి పిల్లలమయ్యా, మారు మనసు పొందే కదా క్షమాపణ పొందుకున్న, మారు మనసు పొందే కదా దేవుని చేత పరిశుద్ధంగా తీర్చబడ్డ, మారు మనసు పొందే కదా పరలోక లోకంలో సంతోషంగా ప్రవేశించే అర్హత పొందుకును. మళ్ళీ మారు మనసు ఏంటండి? సంఘానికి మారు మనసు ఎందుకండి? మారు మనసు లేనివాడు, మారినవాడు, బాప్తిసం తీసుకునేవాడికి మారు మనసు కానీ అన్నట్టుగా అపోహ ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, నిజమేనేమో అన్నట్టుగా కూడా బోధలు ఉండొచ్చు. కానీ ప్రకటన గ్రంథం, ఆది కాండం ఎంత ప్రాముఖ్యమో ప్రకటన గ్రంథం కూడా అంతే ప్రాముఖ్యం. ఆది కాండంలో దేవుడు ఉన్నాడు, ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ఉన్నాడు. బైబిల్కి ప్రారంభము దేవుడే, ముగింపు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ 7 సంఘాల గురించి ఆత్మ మాట్లాడుతారు. సంఘముతో ఆత్మ చెప్పుచున్నమాట, చెవిగలవాడి వీరుగా కంటూ 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు చేత పట్టుకొని సంచరించుచున్న యేసయ్య చెప్పే ఆత్మ సంగతులు చెవిగలాడు వినాలంటూ 7 సంఘాల్లో 2 సంఘాలను ఆయన శభాషణలు పెట్టేశాడు. 5 సంఘాలు మాత్రము వాళ్ళలో లోటును చూపించాడు. కొన్ని సంఘాల విషయంలో చాలా తీవ్రంగా మాట్లాడాడు, చాలా తీవ్రంగా మాట్లాడాడు. నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, నా వైపు తిరగకపోతే, ఇలాగ మళ్ళీ నీకు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకపోతే ఏం జరుగుతుందో అన్నట్టుగా కూడా మాట్లాడాడు. కనుక నువ్వు మారు మనసు పొందితేనే సరి, నువ్వు మారు మనసు పొందితేనే సరి అనే మాటలు 5 సంఘాల విషయం మనం చూస్తాం. కనుక ఈ మారు మనసు అనేది రక్షణ కొరకు ప్రారంభపు ద్వారంగా ఉన్నను, అవసరమైతే దారి తప్పిన విశ్వాసి, దారి తప్పానని తెలుసుకున్న తర్వాత తప్పినా పర్వాలేదట అని తప్పుడు బోధలోకి పోయి రక్షణను మురికాలు పడినట్టు కాకుండా, అయ్యో నేను తప్పిపోకూడదు, నా తండ్రి వైపు తిరగాలని తప్పిపోయిన కొమ్మడు మాదిరిగా పశ్చాత్తాపంతో తిరిగి రావడానికి ఎన్నిసార్లైనా సరే మారు మనసు పొందాల్సిందే, దేవుని వైపు తిరగాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవం వైపు తిరగాల్సిందే, ప్రాణం వైపు తిరగాల్సిందే, పరిశుద్ధత వైపు తిరగాల్సిందే, దేవునికి ఇష్టమైన విషయాల వైపు తిరగాల్సిందే. స్తోత్రం కలుగునుగా. ఎవరు ఈ అభిషేకం ఇస్తారు, ఎవరు ముద్రిస్తారు, ఎవరు రాస్తారు, ఎవరు పోస్తారు? హూ ఈస్ ద హీరో, హూ ఈస్ ద పర్సన్? ఎవరిని అలా చేస్తారు? హూ గివ్స్ టు హూమ్ అని మనం ఆలోచన చేసుకుంటే, ప్రశ్నించుకుంటే, మొదటిది దేవుడే తనకు తానుగా వ్యక్తులను ప్రత్యేకించేసుకుంటాడు. గాడ్ హిమ్సెల్ఫ్ పర్సనల్లీ He reveals his will and he anoints and he separates. స్తోత్రం కలుగును గాక. రెండవది ఎవరిస్తారంటే అభిషేకించబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని ఆత్మ చేత ఆదేశము పొంది అదే అభిషేకంతో మరొక వ్యక్తిని, అభిషేకము లేని వ్యక్తికి అభిషేకం ఇచ్చేటటువంటి అర్హత, యోగ్యత ఉంది. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ నేను విశ్వాసిగా నా ఇది విశ్వాసం ఉంచిన వారి వల్ల సూచక్రియలు జరుగును అని ప్రభు చెప్పారు కనుక, ఎవరైనా రోగులు కుటుంబంలో ఉన్నా, ఇరుగుపురంలో ఉన్నా, వ్యక్తులలో ఉన్నా, బంధువుల్లో ఉన్నా, చట్టాలను నూనె సీసా పట్టుకువెళ్ళి ప్రార్థించి నూనె రాస్తే స్వస్థత రావచ్చు. ఆ నూనె అభిషేకం అని కాదు అక్కడ. ఇది ఆయన పని కొరకు అభిషేకం, ఆయన సంఘం కట్టుట కొరకు అభిషేకం. స్తోత్రం కలుగును గాక. ఆయనతో కలిసి పనిచేయడం కోసం అభిషేకం. మహాదేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ దేవునితో కలిసి అడుగు వేస్తూ కలిసి పనిచేసే అభిషేకం అది. అందుకే ఆత్మ సంబంధమైనదని మనం తెలుసుకుంటాం. కనుక దేవుడు ప్రత్యేకంగా అభిషేకిస్తాడు, లేదా దేవుని చేత అభిషేకించిన వాడు, లేదా దేవుని చేత అభిషేకింపబడిన వాడు మరొకరిని అభిషేకిస్తాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి? ఎన్ని రకాల అభిషేకాలు? అభిషేకం ఒకటే కదండి, దేవుడు చెప్పింది ఒకటే కదండి, అవన్నీ కూడా నూనె పోసే కదండి కావచ్చు. కానీ దేవుడు కొంతమందిని రాజులుగా అభిషేకించమన్నాడు, కొంతమందిని ప్రవక్తలుగా అభిషేకించమన్నాడు, దేవుడు కొంతమందిని యాజకులుగా అభిషేకించమన్నాడు. ఆ మాట పలికినది దేవుడే కావచ్చు, అభిషేకం అని మాట్లాడే దేవుడే కావచ్చు, అభిషేకం కోసం వాడే నూనె ఒలివ నూనె కావచ్చు, దైవ సన్నిధిలోనే జరిగేది కావచ్చు, ధర్మశాస్త్ర ప్రకారం జరిగేదే కావచ్చు. అన్నంత మాత్రం అభిషేకాలన్నీ ఒకటి కాదు. రాజులుగా అభిషేకం వేరు, అదొక పరిచర్య, అదొక బాధ్యత, అదొక సమర్పణ, అదొక పని. అలాగే ప్రవక్తగా అభిషేకం, అది కూడా దేవుడే చేయిస్తాడు. మరొకటి యాజకులుగా ఉండటకు అభిషేకం. స్తోత్రం కలుగును గాక. వాటన్నిటికీ కూడా మనకు పాత నిబంధన గ్రంథంలో చక్కటి రిఫరెన్స్లు ఉంటాయి. ఏలియాను దేవుడు పంపిస్తాడు. ఇక అతని పరిచర్య చివరి దినాలు వచ్చేటప్పటికీ ఇద్దరు రాజుల పేర్లు చెప్తాడు. వాళ్ళ పేర్లు చెప్పి ఆ గోత్రం మీద, ఆ జాతి మీద అతను రాజుగా వెళ్ళి అభిషేకించాలి. మరొక చోట ఇజ్రాయేలీల మీద ఇతనిని నువ్వు రాజుగా అభిషేకించాలి. ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఎలీషాను, నీ తర్వాత నా సేవ కొరకు, నా ప్రవక్తగా ఉండడం కొరకు ఎలీషాను ప్రవక్తగా అభిషేకించాలి. వారిద్దరిని రాజులుగా అభిషేకించాలి, ఇతరులను మాత్రము ప్రవక్తగా అభిషేకించాలి. రాజుల అభిషేకం వేరు, యాజక అభిషేకం వేరు, ప్రవక్త అభిషేకం వేరు. అకార్డింగ్ టు ది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్ర కాలంలో యెహోవా అనుగ్రహించిన, యెహోవా ఆదేశించినటువంటి అభిషేకం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. అయితే కొత్త నిబంధన గ్రంథంలో ఇలాగ దేవుడు డైరెక్ట్ గా అభిషేకించిన వారు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు అపొస్తలులను అభిషేకించాడు, అపొస్తలులు ఆ తర్వాత శిష్యులను అభిషేకించుకుంటూ వెళ్ళారు. దేవుడు డైరెక్ట్ గా అభిషేకించిన నూతన నిబంధన అనుభవాలు ఎక్కడైనా ఉన్నాయంటే 2 అనుభవాలు మనం చెప్పుకోవచ్చు, లేదా 3 చెప్పుకోవచ్చు. ఒకటి బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆయనని ఎవరూ అభిషేకం ఇచ్చి పంపలేదు. యేసు ప్రభు రాకడకు ముందు ఆయన ముందు మార్గం సరళం చేయుటకు అరణ్యములో కేకవి ఒక శబ్దముగా యెహోవా దేవుడు ఎలిజబెత్ జకర్యాల యొక్క దాంపత్యం ద్వారా యోహానుని భూమి మీదకి పంపించాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను మీద ఎవరు తల మీద చెయ్యలేదు, యోహాను మీద ఎవరు నూనె పోయలేదు, యోహాను ముందు ఎవరు పెద్దలు లేరు. ఆయన కన్నా ముందు వచ్చాను, కానీ నిజానికి ఆయనే నాకన్నా ముందు ఉన్నవాడు, నేను ఆయన వెనకాల ఉండాల్సిన వాడిని. ఆయన వచ్చేసాడు, ఇంక నేను తగ్గిపోవాలి అంటూ యోహాను చెప్పిన సాక్ష్యం. కనుక దేవుడు సరాసరి ఆ ఎలిజబెత్ గర్భంలో ఉండగానే ఆత్మతో తాకి, ఆత్మతో నింపి యోహానుని యేసు రాకడ కొరకు మార్గం సరళం చేసే ఒక ప్రధాన బోధగా పంపించాడు. స్తోత్రం కలుగును గాక. చివరికి మనం చదువుకున్న వచ్చిన భాగం చూస్తే యేసు కూడా తండ్రి చేత సరాసరి అభిషేకించబడి పంపబడిన వాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత జరిగిన అభిషేకాలన్నీ కూడా అభిషేకించబడిన వాడు మరొకరిని అభిషేకించుట, అభిషేకించబడిన పెద్దలు హస్తనిక్షేపణ చేసి నూనె పోసి అభిషేకించుట, కాపరిగా కావచ్చు, అపొస్తలుడిగా కావచ్చు, యాజకుడిగా కావచ్చు, లేక సువార్తికుడిగా కావచ్చు, బోధకుడిగా కావచ్చు, ప్రవక్తగా కావచ్చు, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం, దేవుడు రాజ్యం కట్టబడి నిమిత్తం దేవుడు 5 పరిచర్లకు కూడా అభిషేకం ఇచ్చాడు. అందరూ అపొస్తలులు కాదు, అందరూ బోధకులు కాదు, అందరూ సువార్తికులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, లేదా అందరూ కాపర్లు కాదు. ఎందుకంటే సంఘక్షేమం కొరకు అరిచేతికి 5,000 ఉన్నట్టుగా సంఘక్షేమం కొరకు, సంఘం దేవుని రాజ్యం కట్టడలో, లోకమును విస్తరించట కొరకు దేవుడు ఏర్పాటు చేసిన అభిషేకపు పరిచర్యలు. అవి ఆటపాటగా చేతులు ఏం చేసుకునే పరిచర్యలు కాదు. ఏదేదో తినేసి వచ్చేసి, త్రాగేసి వచ్చేసి ఈరోజు అభిషేకం అట, పరిచయం కట, నేను వాడబడాలి, అలా రావటం తప్పు కాదు. కానీ నీ మనసులో ఆ వాంఛ లోతుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే దేవుని మీద నీ దృష్టి ప్రత్యేకంగా పరిచర్య నిమిత్తం దేవుని ఏర్పాట్లో కూడా నువ్వు ఉండి తీరాలి. అందరినీ ఆత్మతో నింపిన ఈ ప్రత్యేకమైన పరిచర్య విషయంలో మాత్రం దేవుడు కొందరిని ఇలాగోని ప్రత్యేకపరుస్తాడు. ఒకరి హద్దులకు మరొకరు వెళ్ళరు, ఒకరి జోళ్ళకు మరొకరు జోళ్ళు, చెప్పులు కాళ్ళు పెట్టడానికి వీల్లేదు. ఒకరి హద్దులు ఒకరు దాటకూడదు. దేవుడు అనుమతిస్తేనే, లేకపోతే ఎవరి పరిచర్య వారిదే. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూయేలుని దేవుడు అభిషేకించాడు. ఏలీ దగ్గర పసిబాలుడుగా అన్నా ద్వారా బాల్యం నుంచి ఎదిగాడు. ఆ తర్వాత సమూయేలు ద్వారా సౌలుని దేవుడు అభిషేకించాడు రాజుగా ఉండటకు. సౌలు దేవుడి మాట వెళ్ళేది కనుక మళ్ళా సమూయేలుని యెష్షయి ఇంటికి పంపించి దావీదుని అభిషేకించాడు దేవుడు రాజుగా ఉండటం. ఎవరి స్థానంలో?
సౌలు స్థానంలో. ఎందుకు సౌలు స్థానంలో పెట్టాడు? సౌలు ముసలుడు అయిపోయాడు కాదు, సౌలు నా మాట వినటం మానేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకం పొందాడు కానీ నా మాట వినటం మానేశాడు. ప్రజల మాట వినటం ప్రారంభించాడు. తన సొంత నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభించాడు. కనుక సౌలుకి రాజుగా ఉండడానికి వీలు లేదు. మరొక వ్యక్తిని ఎన్నుకున్నట్టు దావీదుని ఎన్నుకున్న విధానం, అభిషేకించుకున్న విధానం మనకు కళ్ళకు పట్టినట్టుగా అనేక సందర్భాల్లో సేవకులు మనకు బోధిస్తూ ఉంటారు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు? సమూయేలు మీద ఉన్న అభిషేకం, ప్రవక్తల అభిషేకం. రాజుగా దావీదుని అభిషేకించాడు. రాజు కన్నా ముందు సౌలును దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించాడు. అవును కదా. కానీ సమూయేలు మాత్రం ప్రవక్త. సమూయేలు దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారంలో దీపం వెలిగించి బలులు అర్పించి యాజకత్వపు ప్రవక్త. స్తోత్రం కలుగును గాక. అంటే రెండు పరిచయాలు సమూయేలుకు ఉన్నాయి. ఇటు ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తూ ప్రవక్తగా కూడా ఆయన వాడబడ్డాడు. అవును, ఒక వరం ఇవ్వటం కాదు, దేవుడు అవసరమైతే 2 వరాలు ఇస్తాడు, 3 వరాలు ఇస్తాడు. అంత దేవుని చిత్తం, అవసరాన్ని బట్టి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే సౌలుతో సమూయేలు అన్నాడు, ఫిలిష్తీయులతో యుద్ధం చేసే సందర్భంలో శత్రురాజులు మూకుమ్మడిగా కూడి ఇజ్రాయేలుకి దాడి చేయడానికి వస్తున్న సందర్భంలో వారందరూ కూడా గుమ్ముకూడి ప్రణాళిక వేస్తున్న సందర్భంలో సౌలుకు సమాచారం అందుతుండగా సమూయేలు అన్నాడు, నేను వస్తాను, ఒక వారం రోజుల్లో నేను వస్తాను, బలులు అర్పిస్తాను, ప్రార్థన సమర్పిస్తాను, ఆ తర్వాత మీరు ముందుకు వెళ్ళొచ్చు అంటూ సౌలుకు చెప్పాడు. ఆలస్యమైంది సమూయేలు రావటం. సౌలు కంగారు పడిపోయాడు. చుట్టూ శత్రువులు పెరిగిపోతున్నారు, శత్రుముఖులు పెరిగిపోతున్నాయి, ప్రణాళికలు పెరిగిపోతున్నాయి. ఇంకా రాలేదు ఈయన, ఇంకా రాలేదు ఈయన, ఇంకా రాలేదు, చూడండి చూడండి అంటున్నారు. లేదని ఇంకా ఆయన రాలేదండి అంటున్నారు. లేఖన మీకు తెలియక కాదు, మనం వెళ్ళాలి, యుద్ధం చేసేద్దాం, పోదాం, యెహోవా మనతో లేడా, నేను అభిషేకించబడలేదా అన్నట్టుగానేమో. ఇంతకుముందు యుద్ధాలు గెలవలేదా? ఇంతకుముందు రాజ్యాలను మనం స్వాధీనం చేసుకోలేదా? ఇంతకుముందు మనకి ఈ దేవుడే కదా బలమే నిలిచాడు కదా, ఈ రోజు కూడా ఆ దేవుడే మనతో ఉంటాడు, ఆ దేవుడే మనకు బలం ఇస్తాడు, ఆ దేవుడే మన చెరుకు మీద జన్మిస్తాడు అని అనుకుంటూ ఆయన రాడిక, ఆయన ఆలస్యం చేస్తాడు, పెద్ద అయిపోయాడు కదా అనుకుంటానేమో. తానే బలి అర్పించిన సిద్ధపడిపోయాడు, తానే బలి ఇచ్చేసింది. వెంటనే సమూయేలు అన్నాడు, ఆ సమయానికి వచ్చాడు. ఎంత పని చేస్తావు సౌలు అన్నాడు. ఇక వివరించను. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఎవరికి దేవుడు ఈ పని అప్పు చెప్తే పాత్ర బంధంలో వాళ్ళు అదే చేయాలి. అభిషేకం ఒకటే కావచ్చు, పిలుపు ఒకటే కావచ్చు, అభిషేకించిన వాడు దేవుడికి కావచ్చు, దేవుని రాజ్యం నిమిత్తమే కావచ్చు, దేవుని యొక్క సన్నిధి ప్రజల మధ్య ఉండటం కోసం కావచ్చు, కానీ ఎవరి పరిచర్య వాడది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ అభిషేకం కూడా పాత నిబంధనలో రకరకాలు, రాజుగా, ప్రవక్తగా, యాజకునిగా. కొత్త నిబంధనలో మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు చెప్పినా, మరొక చోట పేతురు చెప్పినా, క్రీస్తునందు, క్రీస్తుని బట్టి, క్రీస్తు ద్వారా మనం ఇప్పుడు అందరము కూడా, విశ్వాసాలందరూ కూడా యాజకులము రాజులమై ఉన్నాం, లేదా రాజులము యాజక సమూహమై ఉన్నాం. ఆ 2 మాటలు పట్టుకుని ఎవరైనా 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 అంటూ పరుగులు పెట్టుకుని ముందుకు వస్తారు. అది ఆలోచన చేయడానికి, వినటానికి ఎవరైనా పర్వాలేదు, విశ్వాసాలు ఎవరైనా వచ్చేమో, కానీ అది విశ్వాస దేవుని ఆరాధించడం కొరకు, విశ్వాస దేవుని కొరకు సాక్షిగా నిలిచిన కొరకు, యేసు నామముని బలర్పిస్తూ, ప్రార్థన అర్పిస్తూ, ప్రభు యొక్క ప్రత్యక్ష గుడారం అనే లాంటి ఆయన కృపా సింహాసనం చేరుల కొరకు మనకు యాజకులమయ్యామేమో, కానీ ఆయన ఆరాధించటకు, స్తుతించటకు మనము అలాగున రాజులమయ్యాము. రారాజు అయినా ఆయన పిల్లలము, రాజులము, యువరాజులము అయి ఉండొచ్చు, కానీ పరిచర్య పలు విధాలు దాని కొరకు దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు సంఘాన్ని చీల్చి చెండాడుతున్నాడు, ఎక్కడ సంఘం కలపడిన ముక్కలు చేసేస్తున్నాడు. ఇంకా చెప్పను, పాపుల్లో మొదటి పాపిని నేను అంటూ ఎంతమందిని హత్య చేయించాను, ఎంతమందిని హత్య చేశాను, ఎంతమందిని రాళ్లతో కొట్టించాను, ఎంతమంది రాళ్లతో నేనే కొట్టాను, అలాంటి సౌలును యేసయ్య ప్రత్యక్షమై నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని జనుల మధ్య నా కొరకు ఒక బలమైన పాత్రగా ఉండడం కొరకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని సౌలుతో చెప్పకపోయినా, పౌలుగా మలచడానికి ముందు అననీతో మాత్రం ఆవిడ చెప్తాడు. అదేంటి బాబు, ఎంతమంది చంపేశాడు, ఎంతమంది కొట్టేశాడు, ఆయన పేరు చెప్పుకొని నాకు అర్థమైపోయింది, మొత్తం హిస్టరీ నాకు వచ్చేసింది. ఎన్ని సంఘాలు రాత్రి రంపాలు పెట్టాడు, ఎన్ని సంఘాలు చెదగొట్టేశాడు, ఎంతమంది తల్లులకు పిల్లలు లేకుండా చేశాడు, ఎంతమంది పిల్లలకు అమనాలు లేకుండా చేసేసాడు, సంఘాన్ని చెద్దరం చేసి హింస పెట్టేశాడు, అధికారం పొంది ఉన్నాడు. ఇదో వేషం వేసి ఉండొచ్చు, ఇదో మోసం చేసి ఉండొచ్చు, అదిగో ప్రార్థన చేస్తున్నాడు చెప్తున్నావు, కానీ నాకైతే నమ్మబుద్ధి అవడం లేదే అన్నని అన్నాడు. అంటే ఏసన్నాడు, నా మాట నమ్ము, ఆత్మని నేను ఏర్పాటు చేసుకున్నా, అన్ని జనుల నా కొరకు అపొస్తలుడు ఉండడం, రాజ్యం కట్టుడు కొరకు నేను ప్రత్యేకించుకున్నాను. అనాయింటెడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఈ మాటలన్నీ మీకు వివరించడానికి గల కారణం ఒక 15 నిమిషాల్లో నేను ముగిస్తాను. అవునున్న వారు స్తోత్రం చెబుదాం, ఆకలి అవుతున్న వారు స్తోత్రం చెబుదాం. మంచిది. దేవుడు మీ ఆకలి తీర్చును గాక, మీ దప్పకి తీర్చును గాక. అవసరమైతే ఆకలి లేకుండా 3 దినాలు యేసయ్య మాటలు కొండ మీద కూర్చుని వెళ్ళినట్టుగా మీ ఆకలిని ఆయన బంధించును గాక. స్తోత్రం కలుగును గాక. ఆయన మాడు కదా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మహాదేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, అభిషేకం అంటే ఏంటి, ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారు, ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి పాత నిబంధనలో, ఎన్ని రకాల అభిషేకాలు ఉన్నాయి క్రొత్త నిబంధనలో. ఆ తర్వాత ఈ అభిషేకించడం వెనక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఓసేయటమేనా, నేను నిన్ను అనుకున్నాను చెప్పేసేయటమేనా? దాని వెనక దేవునికి ఏదో ప్రణాళిక, శ్రేష్టమైన ప్రణాళిక ఉండి ఉండదా? స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ప్రణాళికతో యేసు పంపబడ్డాడు ఈ భూమి మీదకి, ఎంత ఉద్దేశంతో యేసు పంపబడ్డాడు ఈ భూమి మీదకి. చివరికి శిలువ మరణం దగ్గర కూడా తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టమే అన్నటువంటి రీతిలో ఎంత తీవ్రమైన ముద్ర తనలో ఉన్నదని ఎరిగి నన్ను తండ్రి ఊరికినే పంపలేదు, నాకు ఇష్టమైనవి చేస్తే ఇష్టం లేని మానేశాడని పంపలేదు. నన్ను ఊరేగించేవారు ఉంటే ఊరేగింపబడాలని, నన్ను పొడిచేవారు కొట్టేవారు ఉంటే పారిపోవటానికి పంపలేదు. చావు మరణము బ్రతుకుడయు ఆ ఇష్టానుసారంగా బ్రతకటానికి నన్ను పంపాడు అనే తాత్పర్యంతో ఆ ఉద్దేశం అంతా ఎరిగిన వాడు యేసయ్య ఇక్కడికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకొరకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అనాయింటింగ్? ఈ అభిషేకం అనుకున్న దేవుని ఉద్దేశం ఏంటంటే చాలా వచనాలు వస్తాయి. 3 మాటలు చెప్పాలంటే, ఒకటి దేవుని సేవించుట కొరకు, దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని సేవించుట కొరకు. స్తోత్రం కలుగును గాక. ఎందుకొరకు ప్రత్యేకమైన అభిషేకం అంటే దేవుని పట్ల విధేయత కలిగిన సేవకుడుగా ఉండటం కొరకు, అపారమైన పూజ్య భావంతో దేవునికి లోబడి సేవ చేయుట కొరకు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా ఈ రోజుకి చివరిగా 3 పాయింట్లు అన్నాను కనుక 3వ పాయింట్ చెప్తున్నాను. దేవునిని సంతోషపెట్టే ప్రణాళికతో దేవుడు నిన్ను అభిషేకించుకున్నాడు. మనుషులు సంతోషపెట్టడానికి నువ్వు వెళ్ళటం లేదు. నువ్వు చెప్పే నా మాటల ద్వారా వాళ్ళకి ఆదరణ కలగవచ్చు, నెమ్మది కలగవచ్చు, సంతోషం కలగవచ్చు, స్వస్థత కలగవచ్చు, ఓదార్పు కలగవచ్చు, ధైర్యం కలగవచ్చు, ఏమైనా రావచ్చు నా ఆశీర్వాదం. కానీ నువ్వు వెళ్ళేది వాళ్ళకి ఇష్టమైన మాటలు చెప్పడానికి కాదు, నేను నీకు వాళ్ళకు చెప్పమన్న మాటలు చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనసులు మారిపోతాయి, మనస్తత్వాలు మారిపోతాయి, ఇష్టాలు మారిపోతాయి, గంటలో ఇష్టాలు మారిపోతాయి, గంటలో సమర్పణలు మారిపోతాయి, గంటలో మొక్కుబడులు మారిపోతాయి. ఈ మారిపోయి మనసు కలిగినటువంటి మనుషులు విశ్వాసిగా నా దగ్గరకు వచ్చారు పిల్లలుగా. కనుక వారికి ఇష్టమైన బోధలు చేస్తే వాళ్ళు భూమి మీదే బ్రతుకుతూ ఉంటారు, నా రాకడ కొరకు సిద్ధపడలేదు. కానీ నేను వాళ్ళకు తెలియాల్సిన మాటలు, నీకు చెప్పిన మాటలు వాళ్ళకి అవే చెప్పాలి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది దురదృష్టములు కలిగి ఉంటారు, వాళ్ళకి ఇష్టమైన మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ఇష్టమైన బోధలు ఉండే చోటుకే వెళ్తారు, వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. బోధ ఎంత బాగుంది, బోధ ఎంత బాగుంది అనుకుంటారు. బోధ ఎంత బాగుందో నువ్వు అనుకోవడం కాదు, నిన్ను బాగు చేసే బోధ కావాలని, నిన్ను సిద్ధపరిచే బోధ కావాలని, నిన్ను చెక్కే బోధ కావాలని, నేను ఏ స్వరూపంలో మార్చే బోధ కావాలని. ఒక మాట చెప్పాలంటే, యేసయ్య నా రాకుమారుడు నా కుమార్తె రాని పిలవక లేకుండా రివ్వున మంచి ఆకాశంలో ఎగిరిపోయే స్థాయిలోకి నేను సిద్ధపరిచి బోధనను కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శుద్ధి చేయబడుటకు, చెక్కబడుటకు, మలచబడుటకు, వంచబడుటకు, నేర్పేకొనిది కూడా నేర్చుకునే ఉద్దేశంతో సంఘం ఉన్నప్పుడు ఆ బోధ మనం కోరుకోవాలి. ఆదరణ కోరుకోవటం తప్పులేదు, నెమ్మది కోరుకోవటం తప్పులేదు. ఈ మాటలు విన్నాక నాకు నెమ్మది వచ్చింది, ఈ బోధ విన్నాక నాకు శాంతి వచ్చింది, తప్పు కాదు కాదు కాదు. నన్ను అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. కానీ ఎప్పుడు కూడా ప్రేమ 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 అంటూ అలాగ తల్లి పొత్తిళ్ళలో బిడ్డ మాదిరి తింటే ఎంతకాలం మీరు చిన్న పిల్లలుగా ఉంటారు, ఎంతకాలం మీరు పాలే తాగుతూ ఉంటారు, ఎంతకాలం మీరు రొట్టె తింటూ ఉంటారు. పాలు లేఖనం కావచ్చు, రొట్టె లేఖనం కావచ్చు, దేవుని చేతుల్లో పసిపిల్లల మాదిరి ఉంటే ఉండొచ్చేమో. కానీ ఎప్పుడో ఒక రోజు మనం బలమైన పోరాటాలు చేయడం వరకు, దేవుని రాజ్యం కట్టడం కొరకు శ్రేష్టమైన శక్తి కలిగి ఉండాలంటే పచ్చి మాంసమున పోలిన లోతైన ఆధ్యాత్మిక సత్యాలు నమ్మిని నేర్చుకుంటూ జీర్ణం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. పై బోధలు వినేవాడు
కాదు, పై బోధల మాదిరిగా మన జీవితాలు ఉంటాయి. లేకపోతే చెప్తుంది కదా, కొందరు దేవునితో మాకు సంబంధం ఉందని చెప్పుకుంటున్నారు, కొంతమంది దేవుని వెలుగును చూశామని చెప్పుకుంటున్నారు, కొంతమంది దేవుని వెలుగు మాలోకి వచ్చేసిందని చెప్పుకుంటున్నారు, కొంతమంది దేవుని ఏ విధమైన కూడా మంచి సాక్ష్యాలు చెప్తున్నారు. కానీ వాళ్ళ సాక్ష్యాలు చూస్తుంటే, వాళ్ళ బ్రతుకులు చూస్తుంటే, వాళ్ళ అలవాట్లు చూస్తుంటే, వాళ్ళ నడవడికలు చూస్తుంటే, వాళ్ళ ప్రవర్తన తీసుకుంటే ఎక్కడ దేవుని భయం కనపడదు, ఎక్కడ కూడా దేవుని పట్ల పూజ్యభావం కనపడదు. అసలు దేవునికి మీద సంబంధం ఉన్నదా అనే ఆలోచన రాక తప్పదు. ఇలాంటి వారి పెరుగుతున్న చివరి దినాల్లో ఆత్మ సంఘంతో చెప్పే మాటలు వినటప్పుడు సంఘం సిద్ధపడాలి. ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తిని చెప్పొచ్చేమో కానీ అతనిలో నుంచి ఆత్మదేవుడు మాట్లాడతాడు. కనుక నిన్ను నన్ను యేసు రూపులోనికి మలిచే బోధ చేయటానికి దేవుడికి ప్రత్యేకంగా అభిషేకించే సేవకులు నిలబెడతాడు. స్తోత్రం కలుగునుగాక. కథలు చెప్పే బోధలు ఆశపడకండి, నవ్వించే కవించే బోధలు ఆశపడకండి. ఎందుకంటే నవ్వించి కవ్వించి బోధలు వింటుంటే, నవ్విస్తూ కవ్విస్తూ 3 గంటలు కడుపు పట్టుకుని బోధ చేస్తుంటే, ఏసే శిలువ మీద ఆ రక్త తర్పణ, ముఖం మీద ఉమ్ములు, ముళ్ళ కిరీటము, అరచేతుల శీలలు, ఇప్పటికేసే తండ్రి కృపాసన కూర్చుని విజ్ఞాపన చేయటం మన కోసం, ఏడవటం మన కోసం, తండ్రిని బ్రతిమాడటం, ఇదంతా కూడా డబుల్ మీనింగ్ డైలాగుల కోసమా, డబుల్ మీనింగ్ బోధల కోసమా, లేదా ముసలము ముచ్చటతో కథలు చెప్పడం కోసమా? ప్రభుస్తున్నాడు. సంఘంలో సిద్ధపడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సిద్ధపడాలి, వాక్యం చదివి సిద్ధపడాలి, వాక్యం అర్థం చేసుకుంటే సిద్ధపడాలి. అర్థం కాదు కనుక అర్థం చెప్పే జ్ఞానం, అభిషేకం దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చాడు కనుక ఆ వ్యక్తి ద్వారా దేవుడు బోధ చేయిస్తాడు కనుక ఆ బోధ వినటానికి నువ్వు రావాలి. ఆ బోధ వినడానికి నువ్వు సంఘానికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ బోధ, ఎందుకు ఈ అభిషేకం అంటే దేవుని సేవించట కొరకు భయభక్తులతో, దేవునికి లోబడిలాగా చేయట కొరకు అపారమైన పూజ్యభావంతో, కేవలం దేవుని సంతోషపరచుటకు మాత్రమే నువ్వు అభిషేకించబడ్డావు. మనుషులు సంతోషపరచడం ప్రయత్నం చేయొద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు నా సొత్తుని సెపరేట్ చేసేసాడు. అందరైన సొత్తే మన చీకట్లో వెలుగులోనికి ప్రత్యేకించబడ్డాం. మనలో నుంచి జీవంలోనికి దేవుని చేత లాగివేయబడ్డా, దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబడుటకు యోగ్యులుగా తండ్రి చేత ఎంచబడ్డాం. ఇంకా మనం పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. అందుకే పత్రిక 5వ అధ్యాయం చివరిలో అనుకుంటాను, లేదా 6వ అధ్యాయంలో అనుకుంటాను, పరిశుద్ధ సందర్భంగా దైర్యం చదివిస్తారు కదా, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ముడత, డాగు, మచ్చ, కళంకం అనేటిది ఏది లేకుండా చేయడానికి తన యొక్క వాక్యం అనే శుద్ధ జలమును ప్రోక్షించి పవిత్రపరుస్తున్నాడు, పవిత్రపరచుకుంటూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ అభిషేకం గురించి కొన్ని అపోహలు 1, 2, 3. మొదటి అపోహ ఏంటంటే, అభిషేకం అనేటప్పుడు ఒక స్టేటస్, స్టేజ్ మీదకి వెళ్ళే అభిషేకం. అది పెద్దలందరితో కూర్చునేటటువంటి ఒక ఘనత. అయ్యగారు అది అనిపించుకోవచ్చు, సన్మానాలు పొందుకోవచ్చు, ఆదేశాలు పొందుకోవచ్చు, మరొకరి మీద రుబాబు చేయొచ్చు, మాట్లాడుకో హడావడి చేయొచ్చు. బహుశా ప్రారంభంలో ఆత్మీయతతో కొంతమంది అభిషేకించబడి అలా సేవ ప్రారంభించిన చివరికి తెలియకుండానే చాలా చోట్ల, చాలా సంఘాల్లో చాలా మంది అభిషేకించబడిన వారు చివరికి ఈ రీతిలోకి వెళ్ళిపోతున్నారు. అధికారము కలిగి ఉన్నను, ఆదేశించుటకు దేవుని చేత లేఖనానుసారంగా అనుమతి పొందినను, అదొక హోదా. నేను అభిషేకించబడ్డాను, అదొక హోదా, నీకన్నా నా లెవెల్ వేరు అన్నట్టుగా లేఖనం నిజమే ముద్ర వేసి చెప్పినను, నేను మాత్రం దీనుడుగానే ఉండాలి, నేను మాత్రం సాత్వికత్వంగా ఉండాలి, నేను మాత్రం తగ్గింపుతోనే ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాన్నడు ఒక దండ పడగానే ఇంకో 10 దండలు పడాలని కోరుకోకూడదు. ఒకరిని శభాషను కానీ అందరిని శభాషను కోరుకోని అస్సలు ఆశించకూడదు. ఎందుకంటే దేవుడు అంటాడు, శభాషాన్ని వాడు కావాలని కోరుకుంటావా, మెడలు దండలు వేసే వారి యొక్క సేవ కోసం అభిషేకం పొందుతావా? చెప్తున్నాను విను, నా సేవ అంటే సిలువను భుజం మీద తీసుకుంటున్నావు, దండలు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా సేవ అంటే నువ్వు బ్రతకటానికి వెళ్ళలేదు, అవసరమైతే నా కోసం చచ్చిపోవడానికి నువ్వు సిద్ధపడి పెడుతున్నావు. అది అభిషేకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిరుమలానికి స్తోత్రం. దైవజనులు చెప్పారు, వారి సంఘంలో చాలా మంది సేవకులు సిద్ధపరచబడ్డారు, పరిశుద్ధాత్మ ప్రేరేపించబడ్డారు. అయ్యగారు మాకు నూనె పోసి అభిషేకించి సేవ పంపించండి అంటున్నారు. సిద్ధపడండి అన్ని రెడీ చేసుకోండి, ఎవరికక్కడ పంపకాలు చెప్పేసేయండి అంటున్నాడు. 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, ముందుకు రమ్మంటాడు, బోధ చేస్తాడు. సిద్ధపడ్డారు, ఎలా సిద్ధపడ్డారు అడుగుతారు, ఇది ఎలా సిద్ధపడ్డారు, బ్యాంక్ అకౌంట్ తీసేసేవండి, అందరికి అమ్మేసేవండి, ఇల్లు ఖాళీ తీసేసేవండి, ఇలాగ చెప్తున్నారు అందరూ కూడా.
చివరికి ఆయన అన్నాడు, ఇంకా మీరు సిద్ధపడలేదు, ఇంకా మీరు సిద్ధపడలేదు, మీరు చెప్తున్న మాట మరి ఇంకేం సిద్ధపడాలని బాబు, అంతా క్లీన్ చేసేసుకున్నాం, లోక సంబంధమైన బంధకాలు తెంచేసుకున్నామంటే సంఘంలోనే చెప్పారట. అదైతే నాకు బాగా తెలుసు, సంఘంలో చెప్పారట, సిద్ధపడండి సిద్ధపడండి సిద్ధపడండి. అంటే నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నానంటే, మీరు కూడా తీసుకెళ్ళాలి, ఇంకోటి కూడా తీసుకెళ్ళాలి. సంచి జోలి అంటాడు కదా, అలా మీరు ఇంకోటి కూడా తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలండి? రేపు బజార్కి తీసుకెళ్దామని అంటే సమాజ్ పెట్టుబడి తీసుకోండి అన్నాడు. సమాజ్ పెట్టుబడి తీసుకున్నారా మీకోసం అన్నాడు. ఉలికి పడ్డారు, నిలబడిన వాళ్ళందరూ ఉలికిపడ్డారు. ఇదేంటండి బాబు చచ్చిపోవడానికి అన్నట్టుగా సేవ చేయాలంటాడు. అప్పుడు ఆయన అన్నాడు, సమాజ్ పెట్టంటే చచ్చిపోవడానికి వెళ్ళడం కాదు, యేసుప్రభువు కూడా నా వెనకాల చూడండి సేవ చేసేవాడు, సిలువ పోయమంటే చచ్చిపోవడానికి కాదు కదా, చావు ఎదురైనా సరే చచ్చిపోతూ కూడా యేసయ్య సిలువ పైకి నిలబెడతాను. స్తోత్రం కలుగును గాక. నువ్వు సమాధి పెట్టి మరణానికి భయపడిపోతే, సమాధి పెట్టిన భయపడిపోతే ఎక్కడికైనా సరే, ఎక్కడో ఏదైనా తాటాకు చెప్పడైతే ఇక్కడ కాదు నా సేవను మరొక చోటకు వచ్చేస్తావు, అక్కడితో తాటాకు చెప్పడైతే అబ్బాయి ఇక్కడ నాకు కుదిరితే మరొక చోటపోతాం. లేదు, ఎవరు సేవ చేయగలంటే ప్రాణానికి తెగించేవారు, సమాధైపోవటాన్ని కూడా ఇష్టపడే వాడిని ఎవరు బెదిరించలేరు, ఎవరు తరమలేరు, వాడిని క్రీస్తు రాజ్యాన్ని కట్టగలరు. ఈ అభిషేకం అనేది ఒకరోజు అయిపోయిందని అనుకుంటాం, ఒకరోజే కావచ్చు, 20 సంవత్సరాల అభిషేకం అయిందండి, వివాహం అయిన తర్వాత 19వ తేదీకి అభిషేకం అయిందండి, ఇలా ఒక్కొక్కరు సాక్ష్యం ఉండొచ్చు. ఒకరోజు అభిషేకం కాదు, లేఖనాలు చెప్తా ఉన్నాయి, అనుభవం కలిగిన కూడా చెప్తారు. ఈ రోజు మనకు జ్ఞాపకం చేస్తారు దేవుడు. అభిషేకం ఆ రోజు జరిగిన అభిషేకం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళినా ఈ అభిషేకం నిరంతరం నీ మీద పెరుగుతూనే ఉండాలి. అదేంటంటే మొదటి అభిషేకం ఇంకా పెరగటం అయిపోయింది కదా, మొదటి చేసే కాదు నేను అయిపోయింది కదా అనుకుంటే, కృప వెంబడి కృప అంటే అర్థమేంటి చెప్పండి, మహిమని చదివిన అంటే అర్థమేంటి చెప్పండి, జ్ఞానంలో అత్యధికమైన జ్ఞానం అంటే మీరు వాక్యం చెప్పండి, అల్ప విశ్వాసం నుంచి అత్యధికమైన విశ్వాసం అంటే ఉదాహరణ చెప్పండి. విశ్వాసం అంటే ఒకటి కదండి, అల్ప విశ్వాసాలు ఒక చోట అంటాడు, గొప్ప విశ్వాసం ఒక చోట అంటాడు, ఆవిడ విశ్వాసం అని ఒక చోట అంటాడు. ఇన్ని రకాలున్నాయి విశ్వాసంలో. యేసుప్రభువు రాగానే మనం బలవంతమైపోలేదు, విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి, విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటూ ఉండాలి. స్తోత్రముగాక. అలాగున్న దేవుడు ఇచ్చిన పిలుపు, దేవుడిచ్చిన ముద్ర, దేవుడిచ్చిన ధరిత, దేవుడిచ్చిన అభిషేకం, అధికారం అంతకంతకు నాలో పెంచుకునేలాగా ఇంకా నేను దేవుని దగ్గర అయిపోతూ ఉండాలి, ఇంకా నేను దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి, ఇంకా నేను దేవునితో మాట్లాడుతూ ప్రార్థనలు గడపాలి, ఇంకా నేను దేవునికి వచనాలు జ్ఞానం చేస్తూ శ్రేష్టమైన ఉపదేశాలు సంఘానికి దేవుని ప్రజలకు అందించేలాగా దేవుని కొరకు మీరు సిద్ధపడుకోవాలి. మరొక ఏంటంటే, ఎప్పుడైతే మనం అభిషేకం పొందుతాం, చెప్పారు కదా అన్ని అభిషేకాలు కూడా కాదని, ఎప్పుడైతే అభిషేకించబడతామో యూజువల్ గా సామాన్యంగా ఎవరైనా అలా అనుకుంటారు, ఓహో నేను చాలా పరిశుద్ధుని అయిపోయింది కనుక నాలో ఒక పరిపూర్ణత వచ్చింది కనుక దేవుడిని అభిషేకించుకున్నాడు, లేదా అభిషేకించుకున్న తర్వాత కొంతకాలం సేవ చేస్తే ఇంకా నాకు పరిపూర్ణత వచ్చేసింది, ఐ యామ్ హోలీ, మోస్ట్ హోలియర్ దెన్ అదర్స్ అన్నట్టుగా కూడా ఒక అపోహ రావచ్చు, అభిషేకించబడిన వారికి రావచ్చు, అభిషేకించబడిన వారిని చూచే వారికి రావచ్చు. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ మాట్లాడతాడు, లేదు, ముందున్న వాటి కొరకు వేగమే పరిగెత్తుచూ ఉండాలి. ఆయన అంటాడు, ఎంత గొప్ప సేవ పౌలు. ఆయన అంటాడు, ఎప్పటికీ నేను పరిపూర్ణ అయిపోయినా అనుకోవటం లేదు, పరిశుద్ధపరచబడిపోయిన అంటలేదు, నాకు నేర్చుకోవాల్సిన పని ఏమీ లేదు, నేను చేయాల్సిన పని ఏమీ లేదు, ఇప్పుడు వాళ్ళు దాటిపోయింది నాకు అని కూర్చోవటం లేదు, ఇంకా పరిపూర్ణత, అత్యంత పరిపూర్ణత, పరిశుద్ధత, అత్యంత పరిశుద్ధత, మహిమ, అత్యంత మహిమను ఆ చేరటానికి నేను పరిగెడుతున్నాను. కనుక అభిషేకించబడిన వారందరూ కూడా రోజు లేదా బిడ్డలుగా ఉండటానికి, కుమారులుగా ఉండటానికి, పెద్దలుగా ఉండటానికి, ఇలా రాజు, ప్రవక్త, యాజకులుగా ఉండటం అభిషేకించబడిన ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతూ ప్రభు యొక్క శ్రేష్టమైన ఒక కాంత మీద పడేలా చేసుకుంటూ అభిషేకాన్ని పెంచుకుంటూ ఉండాలి. దేవుడు అభిషేకించే ఆ తీరును ఎప్పటికప్పుడు ఆస్వాదిస్తూ ఉండాలి. గడిచిన సంవత్సరం తోటల వాళ్ళు కురిసింది గొప్ప పంట, కడవల వర్షం మరి వర్షం కురిసింది మళ్ళా గొప్ప పంట, అయిపోయింది ఆ వర్షం. 10 సంవత్సరాలు పంట పండేస్తుందో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తొలకరి వర్షం ఉండాలి, కడవల వర్షం ఉండాలి. కడవల వర్షం అంటే ఇంకొంత మనకి అక్కడికి పోకండి, ఎప్పుడు కూడా ఈ వర్షం కింద మనం వెళుతూనే ఉండాలి, వర్షం కింద తడుస్తూనే ఉండాలి, వర్షం మనలోకి వస్తూనే ఉండాలి, అభిషేకం మనం బలపరుస్తూనే ఉండాలి. ప్రభు కొరకు పరిగెత్తే ఆ బలం ఈ వర్షం ద్వారా, అభిషేకం ద్వారా మనం పొందుకుంటూనే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 విభాగాలను ముద్రించి దేవుడి ఇతరుల పాయింట్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి గుర్తులు. అభిషేకించబడిన వారు
అని అనుకోవడానికి కొన్ని ప్రాముఖ్యమైన రుజువులు ఉంటాయి. ఎందుకంటే ఫలమును బట్టి చెట్టు ఏంటో తెలుసుకోమన్నాడు యేసు ప్రభు. అవును కదా? మత్తయి సువార్త 5-6 అధ్యాయాల్లో మొదటి కూర్చొని చేసిన ప్రసంగం, 3 అధ్యాయాల ప్రసంగమే మొత్తం అంతా. అందులో ఫలమును చూసి మీరు చెట్టు ఏంటో తెలుసుకోండి. అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. అప్పుడే హెచ్చరిక చేసేసాడు యేసు ప్రభు, ఇంకా సంఘం ఏర్పడక ముందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిచర్య ప్రారంభంలోని హెచ్చరికల ముందే తండ్రి దేవుడు యేసు ప్రభు ద్వారా ప్రజల మధ్యన ప్రకటించేస్తున్నాడు. అలాగే రోజు ఫలము చూసి, వారి బ్రతుకు చూసి, వారి ప్రవర్తన చూసి, వారి నడవడకు చూసి మీరు ఆ చెట్టు యేసుకు సంబంధించిందా లేకపోతే లోకానికి సంబంధించిందో మీరు తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు వెనకాల పరిగెత్తే అభిషేకమా, అది డబ్బు వెనకాల పరిగెత్తే అభిషేకమా, ప్రజల వెనకాల పరిగెత్తే అభిషేకమా, లేదా ప్రభు వెనకాల పరిగెత్తే అభిషేకమా, ప్రజలను జీవంలో పరిగెత్తించే అభిషేకమా, లేదా ప్రజలను ఒక గుడ్డివాడి మాదిరిగా పాతాళంలో తోసేటటువంటి అభిషేకమా? చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి పరిపూర్ణ అయిపోలేదు, పరిపూర్ణ మరింత పరిపూర్ణంగా మనం వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే రుజువులు ఏంటి? 1, 2, 3 చెప్తాను. 5 అంటే 6 అంటే సమయం అయిపోతుంది కనుక మొదటిది దర్శనం కలిగి ఉంటాడు. తన పిలుపు ఏంటి, ఎవరు పిలిచారు, ఏ ఉద్దేశంతో పిలిచారు, ఈ పిలుపు వెనకాల నేను చేయాల్సిన పని ఏంటి అంటూ దేవుని దర్శనమే తన దర్శనంగా చేసుకునేవాడు. దేవుని భారమే తాను భారముగా ఎంచుకున్నవాడు. దేవుని కొరకు ఏమైనా చేయటకు తనను తాను దేవుని పాదం దగ్గర నిలబెట్టుకున్నవాడు. స్తోత్రం కలుగును గాక. బాలుడైన సమయలు మొదట్లో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఏది ఏమనుకుని పరిగెత్తుకలు అయ్యగారు పిలిచారు అంటాడు. రాత్రి మళ్ళా వెళ్తాడు, మళ్ళా వెళ్ళంటాడు. దేవుడు పిలుస్తున్నాడని ఆయనకి తెలిసిపోతుంది యాజకుడికి. ఇప్పుడు మరలా స్వరం వింటే నా దగ్గరికి రావద్దు, ఏమన్నా నువ్వు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటే ఏం చేయమంటావు, నీ ఇష్టం. దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక. అలాగనే ఉండేది అభిషేకం. అభిషేకం పొందిన వాడు, అభిషేకం ఆ వ్యక్తిని అలా తయారు చేస్తుంది, అభిషేకం ఆ వ్యక్తిని అలా మలుస్తుంది, అభిషేకం ఆ వ్యక్తిని అలా గుణ చెక్కేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకం పొందిన వ్యక్తి ప్రార్థన చేయడానికి ఎప్పుడు ఇష్టపడతాడు, ప్రార్థన ఉండటానికి ఎప్పుడు ఇష్టపడతాడు, ప్రార్థన చేయడం మహాభాగ్యం అనుకుంటాడు. యేసు ప్రభువులకు అలవాటు చెప్పని పెద్దల కడ లేచి ప్రార్థన చేయడానికి కొండలు లేకపోయినా రహస్యమైన స్థలంలోకి వెళ్ళి మోకరిని అయ్యా 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 అని పరిశుద్ధాత్మిస్తే కన్నీటితో సంఘక్షేమం కొరకు గుండెలు బాధికరి వాడు అవుతాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకించబడిన వారిలో దేవుని వరములు కనపడతాయి, దేవుని ఫలములు కనిపిస్తాయి. రక్త రాసిన పత్రికలో ఆత్మఫలం ఉంటుంది, కొరింథీ సంఘం రాసిన పత్రికలో వరాలు గురించి ఉంటుంది. అందరూ వరాలు కోరుకుంటారండి, ఫలాల గురించి ఎవరు మాట్లాడారండి? వరాలు ఉంటే మనం సెలబ్రిటీలు అయిపోతాం. వరాలు ఉంటే క్యాన్వాసింగ్ సూపర్ గా ఉంటుంది, యూట్యూబ్ లో లైక్ చాలా బాగుంటాయి. కానీ ఫలాలు ఎవరు? దీర్ఘ శాంతము, ఓర్పు, సహనము, ప్రేమ, దయాళుత్వము, ఇవన్నీ ఎవరికి కావాలని దినాల్లో, ఇవన్నీ సంఘానికి కావాలి దినాల్లో. సంఘానికి అవసరం లేదు, బోధకుడికి అవసరం లేదు, సంఘం ఇంకేం సిద్ధపడుతుంది. దేవుడు అంటున్నాడు, వరములు సంఘమును దేవుడిలోనికి ఆకర్షించడానికి ఒక శ్రేష్టమైన పదార్థము, శ్రేష్టమైనటువంటి మెట్లు మాదిరి వరించమో కానీ ఈ ఆత్మఫలం అనేది యేసులాగా నేను తయారు చేస్తుంది, యేసు రూపం నీలో వచ్చేలా చేస్తుంది. దేవుడు వంచది అందరిలోనూ తన కుమారుని యొక్క స్వరూపం కనపడాలని. చచ్చిపోయి గల ఆయన పోలు ఉంటామండి, కడుపు పట్ల ఆయన పోలు ఉంటామండి, పళ్ళ తర్వాత ఆయనగా ఉంటామండి. అప్పుడు ఉండటం కాదండి, బ్రతుకుండగానే ఆయన పోలు ఉండాలి. ఒడ్డు పోలు అంటారా, లావు సన్నం అంటారా, ఎలాగుండాలా? ఇలాగంటే ఆయనలా నడవడిక, ఆయనలాగా ప్రేమ, ఆయన ఓచుకోవటం, సహించుకోవటం, ఆయనలాగా నిలబెట్టడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునంటే అవునంటాం, కాదంటే కాదంటాం, అవసరమైతే మరణానికి ఎదురు వెళ్ళటం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. చివరిగా ముగిస్తూ దేవుడు నా మనసులో పెట్టిన ఆలోచన ముందు చెప్తున్నాం. ఒకటేమనంటే ఈ అభిషేకాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే మనుషులు అభిషేకించినట్టుగా ఒకప్పుడు కనపడిన అయ్యగారు వచ్చారు, అయ్యగారు వచ్చారు, అయ్యగారు వచ్చారు, అయ్యగారు వచ్చారు, అభిషేకులు వచ్చారు అని అలా అనుకోవద్దు. అయ్యగారు చూడొద్దు, అయ్యగారు చేత అభిషేకించిన అభిషేకం మీద నీ దృష్టి ఉండాలి. అభిషేకంకు ఆది ఎవరో అక్కడ మీద దృష్టి ఉండాలి. అభిషేకం ఏ సింహాసనం వస్తుందో ఆ సింహాసనం దృష్టి ఉండాలి. ఆ సింహాసనం మాత్రమే కాదు, సింహాసన దాసునుడైనటువంటి కోటిసుడు తేజస్సు మహా తేజస్సు ఉండే ఆ తేజస్సులో వచ్చిన అభిషేకం కాబట్టి అభిషేకాన్ని గౌరవించాలి, అభిషేకులను గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకాన్ని గౌరవిస్తే, అభిషేకులను గౌరవిస్తే దేవుని గౌరవించినట్టే. దేవుని గౌరవించేవారు దేవుని అభిషేకాన్ని గౌరవిస్తారు, దేవుని చేత అభిషేకించిన వాడిని గౌరవిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు గొర్రెకాపరైన అభిషేకం విషయంలో చాలా జ్ఞానం కలిగిన వాడు, ఆత్మ జ్ఞానం కలిగిన వాడు. సౌలును దేవుడు అభిషేకించాడు, ఆ తర్వాత దావీదు మీద దేవుడు అభిషేకాన్ని ట్రాన్స్ఫర్ చేసి సౌలును విడిచిపెట్టేశాడు.
చాలా సందర్భాల్లో దావీదుని చంపడానికి సౌలు కంకణం కట్టుకుని రాత్రి పగలు సైన్యాన్ని పంపించి వాడు కాదు నీ చేత కట్టలేదు పిరికి పందలు నేను వెళ్ళబడుకుంటా అంటూ శ్రేష్టమైన సైనికులు తీసుకుని బయలుదేరి వెళ్ళినవాడు 3-4 సార్లు దావీదు చేతిలో పడ్డాడు సౌలు. సునాయాసంగా మండిని తీసి పారేయచ్చు దావీదు. ఎంతకాలం నేను యెహోవా నా కాపరి నాకు ఏం కలిగిన అడవుల్లో ఆపోజిట్ బతకాలి దొరికాడు యెహోవా నా చేతికి అప్పచెప్పాడు లేకద్దాం అనుకోవచ్చు దావీదు. అన్నారు దావీదుకు అసిస్టెంట్స్ కూడా ఉండేవాళ్ళ ఆ అడవుల్లో ఉండేవాడు. దొరికేశాడు పడుకున్నాడు. అయ్యా కట్లు తీసుకొని లేదండి వెళ్ళిపోవాల్సిన అవసరం ఆక్రమించుకోండి యెహోవా మీకు అందరినీ చేతులు పెడుతున్నాడని కూడా ఉన్నవాడు చెప్తే అబ్బాయి తొందరపడుతున్నారు. సౌలు మీద నేను చేయలేను అభిషేకించబడిన వ్యక్తి ఎవరు భయపడ్డాడు? సౌలు భయపడ్డాడా? సౌలు చేతుల్లో కత్తికి భయపడ్డాడు? సౌలు వెనకాల ఉన్న సైన్యాలు భయపడ్డాడా? ఏమీ కాదు. గడ్డి పరంగా తీసి పారేయచ్చు ఆ సమయంలో. అభిషేకం, దేవుని అభిషేకం, అభిషేకుడు దావీదు అభిషేకాన్ని గౌరవించాడు. అందుకే దేవుడు అంటాడు నా హృదయం నా తలంపే దావీదు తలంపు స్తోత్రం కలుగునుగా. కనుక మనము దేవుని అభిషేకాన్ని గౌరవించాలి, దేవుని గౌరవించాలి. ఏ ఉద్దేశంతో అభిషేకం ఇచ్చాడో గౌరవించాలి. అలాగే అభిషేకించబడిన వాడిని అలాగ గౌరవించడం మనము ఇష్టపడాలి. స్తోత్రం కలుగునుగాక. అయితే అయ్యగారి దండలతో నింపేద్దామంటారా? అయ్యగారిని స్వామివారు తప్పేసేసి ఇద్దరు పిలిచేద్దామంటారా? అయ్యగారు పలకలు పెట్టి ఊరేగించేద్దామంటారా? అయ్యగారు ఏం కాదు. అయ్యగారికి ఎందుకు కనిపిస్తున్నాడు? అభిషేకం వెనక దేవుడు వాడు మొదటి మీద చాలా భారం పెట్టాడు. అభిషేకం అంటే దండలు ఇచ్చుకోవటం, అయ్యగారిని పిలిపించుకోవటం, కాలం మొక్కించుకోవటం, ఫోటోలు తీయించుకోవటం, నేను పక్కన ఉండాలంటే ఈ ఫోటో ఇంత అనుకోవటం ఇది కాదండి. అయ్యగారు దీనికోసం ఆత్మలకు లెక్క చెప్పే బాధ్యత వాళ్ళ మీద పెట్టాడు. మనకి స్తోత్రం. ఎందుకు వాళ్ళు ఏడుస్తారు? ఎందుకు వాళ్ళు కన్నీరు గారుస్తారు? ఎందుకు ఉపవాసం రమ్మని చెప్తారు? ఎందుకు వాళ్ళు రాత్రి పగలు పరిశుద్ధాత్మ లేపగా మోకలు మనసు దగ్గర మోకలు గంటన్నర ఎవరికి తెలియని రహస్యంగా ఎందుకు ప్రార్థన చేస్తారంటే మీ ఆత్మలను కాచేవారు, మీ ఆత్మీయ అభివృద్ధి కోసం ఆశపడేవారు. మీ ఆత్మీయ అభివృద్ధి కాదు, ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేటప్పటికి ఆయన ముందు మిమ్మల్ని నిలబెట్టాలనే తపన అభిషేకం వెనకాల ఉంది. ఆ మాటలు చెప్పుకుంటుంటే ఆత్మలను కాచేవారు, ఆత్మలకు కప్పజెప్పలసేవారు, ఆత్మల క్షేమాభివృద్ధి కొరకు నిత్యము ప్రార్థించేవారు, సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచేవారు. పేతురు నా గొర్రెలను కాయి, నా గొర్రె పిల్లలను కాయి, నా గొర్రె పిల్లలు మేపు అని ప్రభు చెప్పినట్టు మేపేవారు, కాచేవారు. ఒక విష పదార్థం విషపు బోధ వచ్చే ముందు ఆ బోధ ఏంటో ముందు తాను తెలుసుకుని అలాంటి విషపు బోధలు చేసేవారిని మా సంఘంలోనికి రాకుండా చూసుకునేవారు. దేవుడు మనకి స్తోత్రం. ఆ బోధ ఏంటో, బోధ వెనకాల అవునేంటో కాదేంటో, బోధ ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా, భూ సంబంధమైందో ముందు తాను తెలుసుకునే పరిశుద్ధాత్మ జనంతో కనిపెట్టి అది ఆత్మ సంబంధమైన కాకపోతే దాన్ని పక్కన పెట్టేసేవారు. ఆ విషయంలో సంఘాన్ని హెచ్చరించేవారు. ఇలాగున్న